ఈరోజు సంఘానికి వెలుపల వారు చాలామంది ఉన్నారు. మళ్ళా వాళ్ళే మన సంఘంలో ఉన్న వాళ్ళే మనకు తెలియకుండా వాళ్ళతో రహస్య మంతనాలు, వాళ్ళ కుటుంబాలు దర్శించడాలు, వాళ్ళ తాలూకా ఏమండి మంచి చెడ్డల్లో పాల్గొడాలు, వాళ్ళతో స్నేహ సంబంధాలు. సంఘానికి రాని వాడితో నీకు స్నేహ సంబంధం ఏంటి? ఏమండి, దేవునికి బెలియాలకి జోడు ఉందన్నాడా, జోడు లేదన్నాడా? ఏమన్నాడు బైబిల్లో చెప్పండి? దేవునిలో ఉన్నవాడు సంఘంలో ఉంటాడు. ఏమండి, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి అనే పదం ఉందా లేదా మీరు చెప్పండి. ఈ మాట కూడా చదువుదాం. ముందు ఆ మాట చదివి ఇక్కడికి వద్దాం. జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని భ్రష్ట మనస్సు మీలో ఎవరిది అన్నది ఎక్కడుందో చూడండి. అంటే ఈలోపు ఆ మాట చూడండి. ఇప్పుడు చదువుదాం 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. ఏంటి మీకు జోడి ఏంటి? మాటిమాటికి వాళ్ళతో జోడి ఏంటి? ఎవరైతే వాక్యంలో ఉన్నారో, ఎవరైతే వాక్యంలో పెరుగుతున్నారో, ఎవరైతే సహవాసంలో ఉన్నారో, ఎందుకంటే సంఘం అంటే ఎడతెగక ఉంటుంది. తెగిపోయి వెళ్ళిపోయినప్పుడు నీకు సంబంధం ఏంటి? ఏమండి, ఓకే. ఇప్పుడు 2 కొరింథీ పత్రిక చదివిన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్దాం. హెబ్రీకి ఇది చదవండి. విశ్వాసికి అవిశ్వాసికి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? ఏంటి మీకు సాంగత్యం ఏంటి? వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి? వెలుగుకు చీకటితో పొత్తేంటి? క్రీస్తుకు బెలియాలతో సంబంధం ఏంటి? ఏమండి, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా అంటున్నాడు చూడండి. ఇంకా అవన్నీ మిగతావన్నీ ఆలోచిస్తే మీరు కాన్సెప్ట్ ఆలోచించండి. భావం ఏంటి? ఆ భావం అంటే ఎప్పుడూ కూడా సంఘానికి విడిచి వెళ్ళిన వాళ్ళతో మీరు విజ్జోడుగా ఉండకుడి. మీలో చాలా మంది పొరపాట్లు చేస్తున్నారు, మీరు సరి చేసుకోవాలి. మీలో చాలా మంది ఇటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు. ఏమండి, కుటుంబ రక్త సంబంధాలు అయితే అది వేరు. ఏమండి, వాళ్ళ వాక్యం లేదు, అయినా నాకంటే ఎక్కువగా ఏమండి తన తల్లిని, చెల్లిని, తండ్రిని, దేన్ని కావాలని కోరుకోకూడదు, నాకే ప్రాముఖ్యత ఇవ్వాలని దేవుడు చెప్పేశాడు. అలాంటిది అంటే దేవుడి కోసం అవసరమైతే ఎవరినా తల్లి, ఎవరినా చెల్లి అనే స్థాయికి ఉండాలి. నువ్వు రక్త సంబంధులు అయినా ఒకవేళ, ఏమండి మరి మా అత్త కాదండి, మా అక్క కాదండి, మేము పోగొట్టుకుంటాం ఏంటంటే, ఓకే, ఏదో రక్త సంబంధం కాబట్టి మీరు వెళ్తారు, మాట్లాడుకుంటారు, ఏదో చేసుకుంటారు, కుటుంబ బంధాలు కాబట్టి. అయినా దేవునికి పనికి రాకుండా పోతే అప్పుడు మీరేమనాలి? నువ్వు దేవునికి పనికి రానప్పుడు నీతో నాకు సంబంధం ఏంటి పో. ఇది బైబిల్ విధానం. అయితే ఎంత స్థాయికి వాళ్ళు ఎదక్కపోయినా, ఏమండి, దేవుడు చెప్పిన మాటలు ఒకవేళ వాళ్ళు లక్ష్యం ఉంచితే వాళ్ళు ఏం చేయాలి? నువ్వు అవిశ్వాసి వాడు. ఎందుకాడు అవిశ్వాసి? సంఘంతో వాడు జోడుగా ఉండలేదు, వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మనతో ఉన్నాడనడానికి ఏది? మనతో ఉంటే ఏడి వాడు కనబట్టలేదు, ప్రతి ఆదివారం కనబట్టలేదేంటి? ఏమంటే మీతో రిలేషన్లో ఉన్నవాడంటే మీతో మాట్లాడతారు, మిమ్మల్ని పలకరిస్తారు, అవునా? మీతో సంబంధం కలిగి ఉంటారు. ఇవన్నీ తెంచేసుకున్నాడు ఎవడో పరాయుడు, వదిలేసుకొని పోయాను వాళ్ళతో. మీకు పోయినోళ్ళతో మీకు సంబంధాలు ఏంటి చెప్పండి? దేవుడు సంబంధాలు పెట్టుకోమన్నాడా వద్దన్నాడా? బైబిల్. మీకు పొత్తు ఏంటి వాళ్ళతో? వాడితో మీకు జోడేంటి? వాడితో మీకు సాంగత్యం ఏంటి? అంటే మీకు దేవుడు కావాలి కానీ వాడికి దేవుడు వద్దా? మీరు దేవుని పనిలో ఉంటారు కానీ వాడు దేవుడి పనికి రాడా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చదవండి, 12వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, ఆయన సంఘంలో ఉండి జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపోయేటంతటి విశ్వాసము, నమ్మకం లేని భ్రష్ట మనసు మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉందేమో చూసుకోండి, చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది భ్రష్టులు ఉంటారు. భ్రష్టులు అంటే యేసు ప్రభుతో ఉంటానని మాట ఇచ్చి యేసు ప్రభుని వదిలిపోయిన వాళ్ళు, సంఘాన్ని వదిలిపోయిన వాళ్ళు అని అర్థం. నిజంగా నువ్వు సంఘాన్ని వదిలిపోవటం, క్రీస్తుని వదిలిపోవటం కాదు. వదిలిపోవటం వేరు, దూరంగా వెళ్ళి సేవ చేసుకోవడం వేరు. ఏమండి, కలిసి ఉండి సంఘం ద్వారా అనుమతి తీసుకొని, ఏమండి మీకు నాకు విరోధం ఏం లేదండి, నేను సహవాసంలోనే ఉంటాను, సత్య సంబంధమైన సువార్త ప్రకటించడం నాకు అనుమతి ఇవ్వండి, ఓకే వెళ్ళండి, సంఘం అనుమతిస్తుంది, వెళ్ళు ఆయన వెళ్ళు. అలా అనుకో నువ్వు సంఘాన్ని పెట్టుకుంటావో. కానీ అందరితో సత్సంబంధం. ఎందుకంటే ఏమిటి, యెరూషలేము సంఘం నుంచే కదండి సంఘాలు ప్రారంభమై, ఎఫెసీ, ఫిలిప్పి, కొలసి, కొరింథీ, గలతీ,
ఏమండి అక్కయ్య, ఎన్ని సంఘాలు చూడండి యూరోప్లో కానీ ఆసియాలో కానీ, ఈ సంఘాలంటికి యెరూషలేమే కదా మూలం. కానీ యెరూషలేము సంఘంతో సంబంధాలు కలిగి ఉన్నారు, తెంచేసుకున్నారు. చెప్పండి ఆ సంఘాలన్నీ కూడా నెవర్ రిలేషన్ బ్రేకప్ చేసుకోలేదు వాళ్ళు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, తప్పులేదు. నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళి సేవ చేయి, తప్పులేదు. కానీ నువ్వు సంఘంతో ఎందుకు సహవాసంలో లేవు, విభేదిస్తున్నావు. నువ్వు సంఘంలో ఉన్నవాడు అయితే సహవాసంలో ఉండాలి. నువ్వు ఉన్నావు ఈ ఊర్లోనే కదా ఉన్నావు, విశాఖపట్నంలో ఉండి నీకు సంఘానికి రావడానికి ఏంటి నొప్పి? నువ్వు ఎక్కడ రాజమండ్రిలో లేవు కదా, ఏంటి లేదో ఒక 500 కిలోమీటర్ల దూరంలో లేవు కదా. నేను రోజు మరి రావడం అంటే కష్టం కదండి విశాఖపట్నం అంటే, ఓకే అది కన్సిడరబుల్. కానీ నువ్వు ఇక్కడే ఉండి రాలేదంటే నీ ఇంటెన్షన్ వేరు. అంటే నీకు ఇక్కడ మాతో సహవాసంలో ఉండడం నీకు ఇష్టం లేదు అని అర్థం. ఇష్టం లేకపోబట్టి కదండి రావడం మానేశారు వాళ్ళు. సంఘానికి రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. సంఘంలో లేని వాళ్ళు, మమ్మల్ని ఇక్కడ విశాఖపట్నంలో ఉండే సంఘానికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. అలాంటి వాళ్ళతో ఈ సంఘంలో ఉన్న పురుషులు కానీ స్త్రీలు కానీ సంబంధాలు పెట్టుకుంటే మీరు దేవునికి లెక్క చెప్పుకోవాలి. ఎందుకంటే సహవాసాన్ని వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళతో నీకు సహవాసం ఏంటి, మీకు సంబంధాలు ఏంటి? అంటే దేవుణ్ణే వద్దనుకునే వాళ్ళతో నీకు ఎలా వెళ్ళి కలవాలని నీకు అనిపిస్తుంది? నీ రక్త సంబంధులైనా సరే నువ్వు వాళ్ళు గదమాయించాలి కదా. పోనీ రక్త సంబంధులు కారు, మరి పరాయోళ్ళ మీద నీకేంటి అంత మమకారం? నీ రక్తం కాకపోయినా, శరీర సంబంధమైన సంబంధాలు లేకపోయినా ఏంటి అంత ఇష్టం వాళ్ళ మీద? అంటే సంథింగ్ రాంగ్. అంటే దేవుణ్ణి కాదని పోయే వాళ్ళతో మీకు సంబంధాలు ఏంటి? ఏమండి, అంటే సంఘం అంటే ఎలాగుంటుందో తెలుసండి. సంఘం ఒక్కసారి ఒకళ్ళని కాదనుకొని పక్కన పెడితే అని ఇంకో మాట అంటాడండి. హెబ్రీ పత్రికలో అంటాడు, 2వ వచనం, వెరీ ఇంపార్టెంట్. ఈ మాట చదవండి చాలా జాగ్రత్తగా. హెబ్రీ పత్రిక 4:2, వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటింపబడిన కానీ వాళ్ళు వినిన వారితో విశ్వాసము గలవారి కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వాళ్ళకి నిష్ప్రయోజనం. అవునా? అంటే కలిసి లేనివాడు, కలిసి రానివాడు, నీతో కలిసి లేనివాడు వాడు విశ్వాస భ్రష్టుడు, అంతే కదా. అదే ఉందా, విశ్వాసం కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వరకు నిష్ప్రయోజనం ఆయన. వేస్ట్ ఫెలోస్ అని అర్థం. వేస్ట్ ఫెలోస్తో నీకు సంబంధం ఏంటి? ఎందుకు పదే వాళ్ళ గుమ్మాలు తొక్కుతున్నారు? ఎందుకు పదే వాళ్ళతో మీరు ఉంటున్నారు? నువ్వు వద్దు చీపో అన్న తర్వాత మీరు కోరిండాల దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఒక మనిషికి ఎలాగొండో తెలుసు, లోకువా. ఏమండి, ఒక ఆడది ఒక మగవాడే నువ్వు నాకు అక్కర్లేదు పో అన్న తర్వాత ప్లీజ్ అన్నది అనుకో, అది ఏం కడుతుంది? ఓ సీడికి నేను లేకపోతే జీవితం లేదు అనుకుంటా, పో అనాల. అవునా? నువ్వు నిన్ను వద్దనుకొని పోయే వాళ్ళతో నువ్వేమనాలి? నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పిన తర్వాత పో అనాలి. నాకు సంఘం అక్కర్లేదు అని పో, గెట్ లాస్ట్. కావాలా రా, అప్పుడు నేను వస్తాను నీ దగ్గరికి. సంఘం కావాలా రా, సహవాసంలో ఉండు, సంబంధం కలిగి ఉండు. మరి మొదట నువ్వు ఏమండి, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ముందు కార్యక్రమాలు సెమినార్లకు వచ్చి కష్టపడిపోయేవాళ్ళు, దేవుని పనులు తెగ చేసేసేవాళ్ళు. మీకు చాలా మందికి తెలుసు, చాలా మందికి మీకు తెలుసు. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు కనబట్టలేదు, ఎందుకు చేయటం లేదు? విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండలేదు అంటే వాళ్ళు విన్న వాక్యం వాళ్ళకి ఏమైంది? నిష్ప్రయోజనమైన వాళ్ళతో మీకేంటి సంబంధాలు? వద్దనుకున్న వాళ్ళతో మీకేంటి సంబంధాలు? జీవం కలిగిన దేవుని విడిచిపోయిన భ్రష్టులు వాళ్ళు, భ్రష్టులతో మీకు సంబంధం ఏంటి? ఏమండి, భ్రష్టుడి దగ్గరికి మీరు పోయారు అనుకోండి, ఏమొస్తుంది? భ్రష్టత్వం. మీకు కూడా భ్రష్టత్వం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు సహవాసాన్ని వద్దనుకుని వెళ్ళిపోయేవాళ్ళు కానీ, సంఘానికి దూరంగా ఉన్న వాళ్ళతో కానీ, అది నీ కుటుంబమైనా, అది నీ వాళ్ళైనా, బీ కేర్ఫుల్, దూరంగా ఉండు. చాలామంది మా రక్త సంబంధాలు విశాఖపట్నంలో ఉన్నారండి, కానీ మేము వాళ్ళతో అంత రిలేషన్లో లేవు. ఎందుకు? ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, మాకేం అవసరం లేదు వాళ్ళతో. మాకెవరో తెలుసా? దేవుని వాక్యం చొప్పున విన్న మీరు, దేవుని పనిలో మాతో సహకరిస్తున్న మీరు. లైవ్లో ఎంతోమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. నానా ఉచిత భోజనాలు పెట్టాలి అనగానే మేము ఉన్నాం అన్నయ్య అని ఒక ఆడవాళ్ళు, స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ వాళ్ళండి. దే ఆర్ రియల్ ఫ్యామిలీ. మనల్ని ప్రేమించేవాడు మన కుటుంబం అవుతాడు, కానీ మనం వద్దనుకుని పోయేవాడు మన కుటుంబం ఎలాగవుతారండి? ఆలోచించండి. నీ కుటుంబం వాళ్ళు మీ కుటుంబీకులా? నీ కుటుంబీకులైతే నిన్ను బయట గెంటేరు.
నీ కుటుంబీకులైతే నిన్ను విడిచిపెట్టి పోరు. వాళ్ళు పోయారు అంటే ఏంటి? వాళ్ళు మన సంబంధులు కారు అంటాడు చూడండి క్లియర్గా 1 యోహాను పత్రిక. ఇప్పుడు చదవండి ఆ మాట. వాళ్ళు బయటకు పోయారు, నిన్ను వద్దనుకొని పోయారు అంటే వాళ్ళని ఏమనుకోవాలి? వాళ్ళు నీ సంబంధులు కారు అని నువ్వు అనుకోవాలి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 19 ఏమంటున్నాడు అక్కడ? వారు ముందు మన దగ్గరే ఉండి మనం లవ్ చేస్తున్నామని చెప్పి, నువ్వే నాకు కావాలి అని చెప్పి, నీతో ఉంటానని చెప్పి ఏమంటే బయటకు పోయారు. మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వాళ్ళు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. వాళ్ళు నీ సంబంధం నీతో కలిగి ఉంటే అసలు నిన్ను వదిలిపెడతారు ఎప్పుడైనా? నిన్ను వదిలేస్తారా? నిన్ను వదిలేసిన ఏ ఒక్కరూ కూడా నీ వాళ్ళు కాదని తెలుసుకోవాలి. నిన్ను వదిలిపోయిన వాళ్ళు ఎవరో కూడా నీ వాళ్ళు కారు. వాళ్ళందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వాళ్ళు బయలు వెళ్ళిరట. వాళ్ళు బయటికి పోయారంటే ఏం అర్థం చేసుకోవాలి నువ్వు? అరే వాళ్ళు నీ వాళ్ళు కారురా. డాడీ నన్ను వాడు వదిలేసి వెళ్ళిపోయాడు డాడీ అంటే, పోనీ అమ్మ ఆడు పోయాడు, నిన్ను వదిలేకొని పోయాడు, నువ్వెందుకు బాధపడతావు? ఏమంటే నా గర్ల్ ఫ్రెండ్ వదిలి వెళ్ళిపోయింది అనేసి నువ్వెందుకు బాధపడతావు? పోనీ, అది నీ సంబంధరాలు కాదు. నీ సంబంధకురాలు కాదని తెలియజేయడానికే వాళ్ళు పోయారట బయటికి. అలాగే సంఘంలో వాళ్ళు సహవాసంలో లేని వాళ్ళని చెప్పడానికి బయటకు పోయారట. చూడండి చివరి మాట ఏంటి? వారు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. పోయినోళ్ళు కోసం మీరు ఆలోచించకండి. ఎప్పుడు పోయినోడు రావాలి. తప్పిపోయిన కుమారుడు పోయాడు, పొగరెక్కి వచ్చాడా లేదా? తండ్రి ఎదురు చూస్తున్నాడు, రా కమ్ బ్యాక్. ఇక్కడ సత్యం ఉన్నప్పుడు, సత్యం ఇదైనప్పుడు, ఇక్కడి నుంచే నువ్వు బయటికి పోయినప్పుడు రావాలనుకుంటే కమ్ బ్యాక్, వెనక్కి రా. ప్రేమతో నిన్ను తండ్రిగా స్వీకరిస్తాం. అవునా? తండ్రి స్వీకరించాడు తప్పిపోయిన కొడుకుని. నేను రాను, నువ్వే నా దగ్గర రానా అన్న అంటే ఏం చేస్తాడు? తూర్పు తిరగమంటాడు ఒక తన్ను తనడానికి. ఏంటి ఆయనే నీ దగ్గర పరిగెత్తుకొని రావాలా? నువ్వు ఎక్కడున్నా, నువ్వు జల్సాలు చేస్తున్నప్పుడు నీ వెంట పడాలా దేవుడు? కనుక మిమ్మల్ని వద్దనుకునే వాళ్ళకు దూరంగా ఉండండి. మరలా చెప్తున్నాను, సంఘాన్ని వద్దనుకునే వాళ్ళు, సహవాసాన్ని వద్దనుకునే వాళ్ళు భ్రష్టులు. వాడికి సంఘం మీద ప్రేమ ఉంటే వాళ్ళు కుటుంబాలతో వచ్చి ఇక్కడ పడి చావాలి. ఇక్కడ పడి దేవుని పనులు నేను ఉన్నాను అని చెప్పాలి. వాళ్ళు ఎప్పుడో చుట్టం చూపి కనబడి హలో అన్నయ్య బాగున్నారా, డాడీ గారు మీరు బాగున్నారా, ఈ పలకరింపులు ఎప్పుడో ఉంటాయి. ఏమండి? కనబడగానే రోడ్లో ఇప్పుడప్పుడు నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, అప్పుడు కనబడ్డారు అనుకోండి, ఓ ప్రేమ అంతా ఒలికిపోతుంటుంది. అది ఏం ప్రేమ? అది నక్క ప్రేమ, జిత్తుల మారి నక్క ప్రేమ. ఈ మాటలకు మీరు మోసపోకండి పిల్లలారా. ఎప్పుడు కూడా ఈ తప్పుడు మాటలు ఉంటాయి, ఈ తప్పుడు పలకరింపులు ఉంటాయి. బాగున్నారా, తిన్నారా, ఏమండి, సంతోషంగా ఉండండి, గాడ్ బ్లెస్ యూ, ఇవన్నీ ఎవడకు కావాలి? ఏమండి? ఈ మాటలు వద్దు. నీ గాడ్ బ్లెస్ చేయాలంటే ముందు రా, ఎక్కడికి? గుడికి రా. కమాన్, దేవుని పనిలో ఉండు, సహవాసంలో ఉండు. సహవాసాన్ని వద్దనుకొని పోయిన, దేవుణ్ణే వద్దనుకొని పోయిన నీతో నాకు సంబంధం ఏంటి అని మీరు ఉండాలి. లేదా మీరందరూ దేవునికి లెక్క చెప్పుకోవాలి. రెండోదైతే మీరు భ్రష్టులుగా మారిపోతారనేది మొదటిది. అంటే ఏదో ఒక రోజు మీరు కూడా పోతారు. నేను ముందే చెప్పేస్తున్నాను. ఎందుకు అనండి, వాళ్ళతో మేము సంబంధాలు తెంచుకోలేకపోతున్నాండి, వదులుకోలేకపోతున్నామండి. వాళ్ళంటే మాకు చాలా ఏదో తెలియనిది ఏదో ఉందంటే నువ్వు కూడా నెక్స్ట్ పోతావు అని అర్థం. కాకపోతే కొంచెం టైం, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పోతావు నువ్వు కూడా. ఎప్పుడు మీతో కలిసి ఉండేవాడ మీతోడు. బైబిల్లో ఇంకొక మాట చదువుకుందాం చివరిగా. మీతో కలిసి సమకూర్చని వాడు ఏమన్నాడు? మీకు చెదరగొట్టువాడు అన్నాడు. చూడండి ఆ మాట, యేసుప్రభు అంటున్న మాట ఇది. మీతో కలిసి ఉన్నాడు, మీతో ఉన్నాడు కదా. నువ్వెవరిని లవ్ చేయాలి? నిన్ను కోరుకునే లవ్ చేయాలి. అవునా? నువ్వు కావాలనుకో, నీ దగ్గర ఉన్నాడు నువ్వు ప్రేమించాలి. నువ్వు వద్దు చీ అంటున్నాడు, నువ్వు ప్రేమించడం ఏంటి? ఆలోచించండి. మాకు సంఘం వద్దు అనుకున్నాడు, నువ్వు లవ్ చేస్తున్నావు ఏంటి? వాళ్ళతో నీకు సంబంధాలు ఏంటి? మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నా పక్షము నుండని వాడు. ఎవరి పక్షాన్ని ఉన్నావు నువ్వు? ఇటా అటా? దేవుడు అడుగుతున్నాడు. అన్ని వైపులు మనమే కదండి. ఈ చెత్త మాటలు మాట్లాడకూడదు. ఏమండి, అందరూ మనోళ్లే కదండి. ఇక్కడ ఆ పప్పు గుత్తు మాటలు చెప్పకూడదు ఇక్కడ. ఏమండి?
ఇక్కడ ఏమంటున్నాడు? స్పష్టంగా చెప్తాడు, నా పక్షమునుండని వాడు నాకు విరోధే. ఏమంటే దేవుడికి విరోధులు ఎవరైనా ఉంటారంటే అవును, ఆయనతో కలిసి ఉండని వాడు విరోధి. ఏమండి? అప్పటి వరకు ప్రేమించిన వాడైతే వాడు నీవాడు, ప్రేమించని వాడైతే పగోడాడు. వాడెవడాడు చూడండి, ఎవరనుంది? నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. వాడు చెదరగొట్టాడు, ప్రమాదం. నిన్నొద్దనుకునేవాడు ఏమనాలి? ఏమండి? నిన్నొద్దనుకుని ఎవరైనా పోతే వాళ్ళు ఎవరన్నమాట? పగోళ్ళు, చెదరగొట్టేవాళ్ళు, ప్రమాదకరమైన వాళ్ళు. నువ్వు నాకు అక్కర్లేదు పో అన్నారు అనుకోండి, అయినా మీరే నాకు కావాలి అని నువ్వు అన్నావు అనుకో, అంటే చెదరగొట్టి చెత్తని తెచ్చి నిన్ను ఎత్తిన పెట్టుకున్నావు అని అర్థం. చెత్తను ఏం చేయాలి? ఏమండి? ఊడ్చవతల పడేయాలి, బయట పడేయాలి. కనుక అది జీవితమైనా సంఘమైనా బీ కేర్ఫుల్. అతిగా ప్రేమ చూపించేకండి. ఏమండి? అధికముగా ప్రేమిస్తే చాలా ప్రమాదం. ప్రేమ ఉంది కాదని సంఘానికి వెలుపటి వాళ్ళ ప్రేమ, అదేంటి ప్రేమ? ఇక్కడ ప్రేమను అప్లై చేయకండి. మరి యేసుప్రభుకి ఇస్కరియోతు మీద ఎందుకు ప్రేమ లేదు పాపం? అరే ఇస్కరియోతు, నువ్వు నా శిష్యుడివే కదరా, ఎందుకురా అనవసరంగా 30 వెండి నాణాలు? కావాలంటే నేను కూడా ఇస్తాను రా, 30 వెండి నాణాలు నా దగ్గర ఉన్నాయి, లేదా ఎవరినైనా అడిగానే ఇస్తాను రా, నువ్వు ఎందుకురా ఈ ద్రోహం చేస్తాను అన్నాడా? ఏమన్నాడు చెప్పండి ఇస్కరియోతు? ఏయ్, నువ్వేం చేయాలనుకున్నావు? చేయిపో, త్వరగా పొమ్మన్నాడు, ఉండమన్నాడు? మీరు చెప్పండి. వీళ్ళతో పాటు భోజనాడు కూర్చున్నాడు, సిగ్గులేనోడు. ఏమంటే వీళ్ళందరితో పాటు సిగ్గులేని ముఖంతో వాడు కూర్చున్నాడు, తింటున్నాడు, రొట్టె తింటున్నాడు, ద్రాక్షారసం తాగుతున్నాడు, విందు స్వీకరిస్తున్నాడు. ఏమన్నాడు? పో, నువ్వేం చేయాలనుకున్నావు పో. అంటే దుష్టుడు అని తెలిసిన తర్వాత వాడు నీ పగోడు, నిన్ను ప్రేమించిన వాడు, నిన్ను వద్దనుకుంటున్న వాడు అనుకున్న తర్వాత ఇంకా ఆడి మీద ప్రేమ ఏంటి నీకు? సంఘాన్ని వద్దనుకొని బయటికి పోయేవాడు ఎవడైనా, స్త్రీ అయినా పురుషుడైనా కుటుంబమైనా, వాళ్ళు మీ వాళ్ళు కారు. ఇది బైబిల్ చెప్పిన శాసనం. ఎలాగైతేనే సంఘం బాగుపడుతుంది, ఎలాగైతేనే మీరు బాగుపడతారు. దేవుడు చెప్పేసాడు, చెదరగొట్టాడు. ఇంకా నువ్వు వాడిని అయ్యో పాపమని తీసుకొచ్చి లోపలికి పెట్టావా, సంఘం అంతటిని పాడు చేస్తాడు. ఏమండి? నువ్వు వద్దనుకొని బయటికి, ఏంటి వద్దనుకొని పోయిన వాళ్ళు మళ్ళా నువ్వు రప్పించావు అనుకో, ఏమండి ఎంతకాలం ఉంటారు? నువ్వు వద్దు నాకు పో, నీ ప్రేమ నాకు అక్కర్లేదంటే నువ్వే కాళ్ళ ఎళ్ళపడి బతిమలాడుకుని అమ్మమ్మ నువ్వు లేని ప్రేమ లేకపోతే నువ్వు బతకలే అని చెప్పి తెచ్చి పెట్టుకున్నావు అనుకో, మరలా వాళ్ళు బుద్ధి చూపించుకుంటారు. అంటే ఇది అలవాటు వాళ్ళకి, రావటం పోవటం, రావటం పోవటం, ప్రేమించడం ద్రోహం చేయటం, ప్రేమించడం ద్రోహం చేయటం. ఇప్పటికే సంఘానికి వచ్చి ప్రేమించి ద్రోహం చేసిన వాళ్ళు వచ్చి బయటికి పోసి మళ్ళా వచ్చి బయటికి పోయిన వాళ్ళు, ఇంకా వాళ్ళతో నీకు సంబంధాలు ఏంటి? బయట పెట్టేయ్. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండే వాళ్ళకి. వాళ్ళతో నువ్వు సాంగత్యం చేసావా, దుష్టులతో సాంగత్యం చేసిన వాళ్ళుగా నువ్వు మారిపోతావు. కనుక ఇప్పుడు ఈ తమ్ముడు అంటున్నాడు ఏమని? శోధిస్తున్నాడట. మరి దేవుడిలో నిన్ను ఉండనివ్వకుండా అపవాది చేస్తుంది దాని ప్రయత్నం. నువ్వు పడిపోతావా దాని శోధనలోనికి పడిపోతావా? నువ్వు బాప్తీసం తీసుకున్నదే నిలబడ్డానికి చివరి వరకు. ఒకసారి నీతో ఉంటాను అని దేవుని దగ్గర నువ్వు మాట ఇచ్చిన తర్వాత ఆ మాట కట్టుబడి నువ్వు ఉండాలి. యేసుతో పాటు చచ్చినంత వరకు చావో రేవో నేను యేసుతోనే తేల్చుకుంటాను అన్నప్పుడు యేసుతోనే ఉండాలి. దట్ ఈస్ బ్యాప్టిజం. మధ్యలో కష్టం వచ్చిందని దేవుడు వద్దని వెళ్ళిపోతావా ఇంకో దేవుడి దగ్గరికి? లేదంటే నాకు దేవుడే అక్కర్లేదు అంటావా? లేదా భక్తిహీనంగా వీగిపోతావా? లేదా గుడికి రావడం మానేస్తావా? దేవుని సేవకు చేయడం మానేస్తావా? అంటే ఇదంతా ఏంటన్నమాట? విరోధ తత్వం. అలాంటి భ్రష్ట మనస్సు మీలో రానివ్వకుండా జాగ్రత్త పడు నాన్న. సంఘము వెలుపటి వారి ఎళ్ళ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం అంటే అవిశ్వాసులుగా సంఘాన్ని విడిచి వెళ్ళిన వాళ్ళతో, మిమ్మల్ని వద్దనుకొని పోయిన వాళ్ళతో మీరు స్నేహం చెయ్యకండి అని దేవుడు బైబిల్లో హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన హెచ్చరిక మీరు వినలేదు అనుకోండి, వచ్చే పర్యవసానాలు మీరే మీ కళ్ళతో చూద్దురు కానీ. ఓకే.